హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వెబ్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని అర్థం. అయితే ఈ టాపిక్లో భాగంగా మన హీరో శివాజీ గారు ఒక ఆడియో ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే హీరో శివాజీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ, అలాగే నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఇంకా ఈ అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ సోషల్ మీడియాలో ఈ ఇష్యూ ఇంకా తీవ్ర దుమారాన్ని రేపింది. అయితే అందులో భాగంగానే మన యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ నాన్వేషణ గారు హీరో శివాజీ మరియు గరికపాటి అలాగే హిందువులపై చేసిన వ్యాఖ్యలు ఇష్యూని ఇంకా పీక్స్కి చేరింది. అయితే ఇందులో ఎవరి తప్పు ఎవరిది రైటు అనే విషయాలపై మనం ఈరోజు ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం. అయితే హీరో శివాజీ గారు ఒక ఆడియో ఫంక్షన్లో హీరోయిన్లను ఉద్దేశిస్తూ మీరు పబ్లిక్ ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు సాంప్రదాయంగా చీరలు ధరిస్తే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉండదు, అలాగే పబ్లిక్ను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండవు. కాబట్టి మీరు సాంప్రదాయంగా చీరలు ధరించి ఒక వాతావరణాన్ని మీరు సృష్టించాలని సమాజంలో అతను కోరారు. అయితే అతను చేసిన తప్పేందంటే అందులో మంచి ఉద్దేశంతో మాట్లాడారు, కానీ అందులో సామాన్లను ఒకే పదం వాడడం ద్వారా ఈ ఇష్యూని ఇంకా అంటే ఈ సోషల్ మీడియా దాకా ఈ ఇష్యూ వచ్చింది. అయితే అందులో భాగంగానే హీరో శివాజీ గారు క్షమాపణలు కోరడం, ఆ సామాన్లు అనే పదాన్ని అతను వెనక్కి తీసుకోవడం జరిగింది. అది హర్షించదగ్గ పరిణామం. కానీ ఈ మన చిన్మయి గారు, అనసూయ గారు, నాగబాబు చేసిన వ్యాఖ్యలు అంటే మీరు ఇంకా ఏంటంటే ఈ సమాజంలో ఇది మన ఇండియా సమాజం వచ్చేసి దిగువ మధ్యతరగతి సమాజం. ఇంకా మనం డెవలపింగ్ కంట్రీగానే ఉన్నాం. ఎడ్యుకేషన్ వైజ్ గాను మన క్రైమ్ గురించి మనము నాలెడ్జ్ కానీ ఇలాంటి విషయాల్లో ఇంకా హిందూ సమాజం అంటే యువత ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇలాంటి సమయంలో మీరు విచ్చలవిడిగా మీరు సమాజంలో తిరగండి, విచ్చలవిడిగా మీ దుస్తులు ధరించండి అని ఒక అందరినీ రెచ్చగొట్టడం ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఎందుకంటే ఇంకా మన సమాజం అందుకు సిద్ధంగా లేదు. అయితే మీ హై సొసైటీలో మీకు డబ్బు ఉన్నది, అలాగే మీరు తిరుగుతున్న హై సొసైటీలో అది చెల్లుబాటు అవుతుంది. కానీ ఇండియాలో మీరు పబ్లిక్లో వెళ్ళినప్పుడు ఇది చెల్లుబాటు కాదనేది నా ఉద్దేశం. అలాగే మన నాన్వేషణ గారు, నేనేమంటున్నా అంటే నాన్వేషణ గారికి నాకు అంటే అతను మన అన్ని దేశాలు తిరుగుతూ దాన్ని మనకు చూపించడం ద్వారా అతను ఫేమస్ అయ్యారు. అంతవరకు నేను కూడా అతన్ని సబ్స్క్రైబ్ చేశాను, అతని వీడియోలు చూస్తుంటాను. కానీ అతను ఏదో మెసేజ్ ఇస్తున్నట్టు అంటే ఇప్పుడు మన బెట్టింగ్ విషయాల్లో అలాంటి విషయాల్లో ఫైట్ చేయడం నాకు కూడా నచ్చింది. కానీ అతను వాడే భాష ఇది చాలా అభ్యంతరకరంగా ఉంది. ఎందుకంటే అతను మాట్లాడే విషయంలో ఇప్పుడు ఎవరన్నా వ్యక్తిపై మాట్లాడినప్పుడు ఈ లంజ కొడక ఇలాంటి వర్డ్స్ అంటే అతను ఏదైనా ఉంటే టార్గెట్ నువ్వు ఎదుటి పర్సన్ చేయాలి, కానీ ఇలాంటి మాటల ద్వారా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ అమ్మగారిని ఇట్లా టార్గెట్ చేసి మాట్లాడడం, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం ఇది చాలా గర్హించదగ్గ విషయం. నేను ఏమంటున్నా అంటే యూట్యూబర్ నాన్వేషణ మాట్లాడే విధానం చాలా తప్పు, అతను వాడే భాష కూడా చాలా తప్పు. నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నప్పుడు ఒక మంచి భాష, మంచి సమాజాన్ని నిర్మించే విధంగా ఉండాలి, కానీ ఇలాంటి అడ్డమైన భాష మాట్లాడుతూ అందరినీ చెడగొట్టే విధంగా ఉండకూడదని నా ఉద్దేశం. ఇక నాన్వేషణ యూట్యూబర్ చేసేది ఏంటంటే అన్నీ చూపిస్తూ బీచ్లలో అలాగే ఒక అమ్మాయిని వెంట తిరుక్కుంటూ ఆ అమ్మాయి కూడా అభ్యంతరకరమైన డ్రెస్సులు వేసుకుంటూ అంటే ఇప్పుడు నీ యూట్యూబర్గా అందరూ అమ్మాయిలు, యువత అలాగే అందరూ నిన్ను ఫాలో అవుతున్నారు. అలాంటప్పుడు అలాంటి అమ్మాయిలను పెట్టుకొని అభ్యంతరకరమైన డ్రెస్సులు వేసి తిప్పుతూ అభ్యంతరకరమైన భాష వాడుతూ చాలా ఇబ్బంది కలిగించే విధంగా నీ వ్యవహారం ఉంది. అంటే మనము ఇప్పుడు ఇతను అంటాడు మీరందరూ వెళ్ళి ఇప్పుడు రేపులు చేయొద్దు, బ్యాంకాక్ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయండి అంటారు.
ఇప్పుడు నా ఇండియాలో ఒక 89% మంది ప్రజలు ఇంకా పాస్‌పోర్ట్ గూడా లేదు. అలాంటప్పుడు నువ్వు ఇలా రెచ్చగొడితే ఎవరు బ్యాంకాక్‌కి వెళ్తారండి? ఆ! అలాంటప్పుడు నీ వీడియోల ద్వారా రెచ్చిపోయి వాళ్ళు చేసే ఈ చర్యల ద్వారానే రేపులు జరుగుతాయి. అంటే నువ్వు రేపులు తగ్గించే బదులు ఇంకా రేపులు పెంచే విధంగా నీ చర్యలున్నాయి. అంటే మన సమాజం ఇంకా ఇప్పుడు ఎడ్యుకేషన్ వైస్‌గా, క్రైమ్ పరంగా ఇంకా నాలెడ్జ్ లేనప్పుడు మీరు ఇలాంటి వీడియోలను జనాలను రెచ్చగొడుతూ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నువ్వు చాలామందికి రీచ్ అయ్యావు. అంటే 2,00,000 అంటే 20,00,000 ఫాలోవర్స్ ఉన్నారు మీకు. అలాంటప్పుడు నువ్వు వీళ్ళని రెచ్చగొట్టే విధంగా వీడియోలు చూపిస్తూ ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, కాదనట్లేదు. ఆ! నువ్వు వేరే వాళ్ళని ఎంజాయ్ చేయాలనే విధంగా పురిగొల్పుతూ ఇప్పుడు వీళ్ళు బ్యాంకాక్ వెళ్ళలేరు. మన ఇండియాలో ఉన్న 89% యువత బ్యాంకాక్ వెళ్ళారు. ఒక 10% యువత పాస్‌పోర్ట్ ఉండి వాళ్ళకి ఆర్థికంగా బాగుండి మీరన్నట్టు బ్యాంకాక్ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇక్కడ అవకాశం లేదు. మీ వీడియోలు చూసి రెచ్చిపోయి ఇక్కడ యువత విపరీతమైన పరిణామాలకు దారితీస్తే ఇంకా ఈ రేపులు కానీ క్రైమ్ రేటు పెరిగే విధంగా ఉంది. కాబట్టి మీరు ఇకనైనా మీ వీడియోల ద్వారా మంచి భాష, మంచి మెసేజ్ ఇస్తారని ఆశిస్తూ ఇప్పటికైనా మీరు అంటే హిందువులు అనే వర్డ్ మాట్లాడడం అది మీరు వెనక్కి తీసుకోవాలి. హిందూ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాల్లోనే ఉంది. ఆడవారిని పూజించే ఇప్పుడు దేవతలుగా పూజించే సాంప్రదాయం మన హిందూ సమాజంలో ఉంది. అలాగే ఆడవారికి ఇప్పుడు మన ఇంట్లో భాగంగా మన ఫ్యామిలీలో ఆడపిల్లకి మనం చాలా కూతురు కానీ అలాగే కోడలు కానీ ఇలా మన అక్క చెల్లె ఇలా తల్లి అత్తకి మన సాంప్రదాయంలో చాలా మర్యాదిస్తాం, వాళ్ళని పూజిస్తాం, వాళ్ళ కాళ్ళు మొక్కుతాం. అలాగే వాళ్ళకు మన ఆడబిడ్డకి బియ్యం పోసి వాళ్ళ ఒక సాంప్రదాయం అనేది మన హిందూ సమాజంలో ఉంది. అంటే మన ఆడపిల్లని ఎంతో ఉన్నత స్థాయిలో పూజిస్తుంటాం. అందులో భాగంగానే మనం కూడా ఆడపిల్లలు ఆ పూజించే సాంప్రదాయంలో భాగంగానే వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని మనం కోరుకుంటాం. వాళ్ళ భాష కానీ, వాళ్ళ వ్యవహారం కానీ, వాళ్ళ దుస్తులు కానీ ఒక ఉన్నతంగా ఉంటే మనము ఆ పూజించే సాంప్రదాయాల్లో వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయిలో చూసే అవకాశం కలుగుతుంది. మన హిందూ సాంప్రదాయంలో ఆ సాంప్రదాయం కొనసాగుతుంది కాబట్టి మనం ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అలా ఉంటాయి. ఇలా విపరీతం నేను చూస్తున్నది ఏంటంటే మన దుస్తుల వ్యవహారంలో భాగంగా ఇప్పుడు ఆడవాళ్ళ శత్రువులు అన్నట్టు వీరు ఏందంటే ఈ వీడియోలు ఇప్పుడు ఈ మధ్యన మన సోషల్ మీడియాలో చూస్తూ పక్కవారిని చూస్తూ వాళ్ళని ఇమిటేట్ చేసే విధంగా పిల్లలకి ఒక చెత్త డ్రెస్సులు, చెత్త ఫ్యాషన్లని చెత్త డ్రెస్సులు ఇప్పుడు యాక్చువల్‌గా ఒక తండ్రిగా ఒక అంటే అమ్మాయి ఇప్పుడు నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే ఒక గౌరవప్రదమైన డ్రెస్సులు వేస్తూ ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉండాలని మనం ఎందుకంటే మన పిల్లల్ని మనం ఆ స్థాయిలో మనం ఆలోచించుకుంటాం. ఎందుకంటే పూజించుకుంటాం. మన తల్లి కానీ మన పిల్లలు కానీ ఒక సాంప్రదాయంగా గౌరవప్రద స్థాయిలో ఉండాలని కోరుకుంటాం. కానీ ఈ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్యాషన్‌కి అలవాటు పడి ఒక విపరీతమైన ఈ ఈ పోటీకి అలవాటు పడి చెత్త ఫ్యాషన్ అని చెత్త డ్రెస్సులు వేస్తూ వీళ్ళు ఆడవాళ్ళే పిల్లల్ని చెడగొడుతున్నారని నా అభిప్రాయం. ఇకనైనా నేను ఆడవాళ్ళకి నేను కోరుకునేది ఏంటంటే మేము యావత్తు మన హిందూ సమాజం ఆడవాళ్ళని ఒక దేవత స్థాయిలో మేము పూజిస్తున్నాం కాబట్టి మీరు కూడా అదే స్థాయిలో మీ వ్యవహారం కానీ, మీ డ్రెస్సులు కానీ, మీ సాంప్రదాయం కానీ అలాగే కొనసాగాలని మేము ఆశిస్తున్నాము. కానీ మేము ఎలాంటి మీకు కట్టుబాట్లు పెట్టదలుచుకోలేదు. మీకు హిందూ సమాజంలో సంపూర్ణ ఏమంటారు మీకు స్వేచ్ఛను మేము కల్పిస్తున్నాము. ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టే ఆడవారు ఈ స్థాయిలో మన ఇండియాలో ముందుకెళ్తున్నారు అన్ని రంగాల్లో. అలాగే అన్ని రంగాల్లో మగవారితో పోటీ పడి వీరు కూడా సమాన అవకాశాలు పొంది సమాన వేతనం పొందే విధంగా వీళ్ళు ఉండాలి. అలాగే మేము పూజించే స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ వ్యవహారం కానీ, మీ దుస్తులు కానీ, మీ సాంప్రదాయం కానీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ వీడియో మీకు ఇక కంక్లూడ్ చేస్తూ ఈ నాన్వేషణ చేసిన వ్యాఖ్యలు ఇది తీవ్ర అభ్యంతరకరం. మీరు ఇప్పటికైనా మంచి భాష వాడాలి. మీరు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లో ఉన్నారు కాబట్టి ఒక నెంబర్ 1 స్థాయిలో యూట్యూబర్గా ఉన్నారు కాబట్టి ఇలాంటి భాష వాడడం, ఇలాంటి చర్యలు మీరు పూనుకోవడం ఇది
ఈ చట్టవిరుద్ధం. ఇప్పటికైనా మీరు మారాలి. అలాగే నేను జనాలకు కూడా విజ్ఞప్తి చేసే విధంగా ఏంటంటే, ఆడవాళ్ళని ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఈ రేపులు ఎందుకు జరుగుతాయంటే, ఇప్పుడు ఒక ఆడవాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఎదుటివారికి సహకారం అందిస్తారు. నీకు ఇష్టం లేదు, సహకారం అందించట్లేదు అన్నప్పుడు నో అని చెప్పినప్పుడు నువ్వు అక్కడే ఆగిపోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రేమ పేరుతో లైంగికంగా ఇలా ఆడవారిని ఇష్టం లేకున్నా చర్యలు చేస్తూ ఈ అబ్బాయిలు ఈ చేసే ఈ దుశ్చర్యల వలన ఈ రేపులు జరుగుతున్నాయి. నేనేమంటున్నా అంటే ఇద్దరికి ఇష్టం ఉన్నప్పుడు ఇది ఏం చేసినా తప్పు కాదు. కానీ ఒక్కొక్కరికి ఇష్టం లేకుండా కూడా ఇది ఒక ఏమంటారు బలవంతంగా చేసే చర్యను ఎవరు సమర్థించరు. ఎదుటివారి ఇష్టం లేకుండా ఎలాంటి చర్యలు పాల్పడవద్దని నేను యువతకు సందేశం ఇస్తూ ఈ ఈ దాని ద్వారా ఒక మంచి సమాజం, ఒక మంచి ఇప్పటికైనా ఇది చర్య సోషల్ మీడియాలో ఒక మంచి ఉద్దేశాన్ని, మంచి సమాజాన్ని నిర్మిస్తానని కోరుకుంటూ, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎంఆర్కే వెబ్ ఛానల్. మీ రజనీకాంత్. థ్యాంక్ యూ.